ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి పోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరు, సామాన్యుల కేటగిరీలో అగ్ని పరీక్ష త్రూ పోతున్నోళ్ళు ఎవరు, బయట నుంచి వస్తున్నోళ్ళు ఎవరు, ఎక్స్ కంటెస్టెంట్లు ఎందుకు పోతారు, హౌస్ ఎట్లుంది, డిజైన్ ఎట్లుంది, ప్యాటర్న్ ఎట్లుంది, ఇవన్నిటితో పాటుగా అసలు ఇప్పుడు రన్నింగ్ ఏం జరుగుతుంది, అక్కడ అప్డేట్ ఏముంది, షూటింగ్ అప్డేట్ అండ్ ఏదైతే బజ్జు గురించిన అప్డేట్స్ ఏమున్నాయి, బజ్జు స్టైల్ ఎట్లా ఉండబోతుంది, కొత్త ప్యాటర్న్లో బజ్జు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. చాలా ఉన్నాయి, ఇంకా ఫ్లోలో వస్తాయి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయరి, పాతోళ్ళు ఒక లైక్ చేయరి, హైప్ అనేది కనబడితే కనుక హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరి. అన్ని కొత్త కొత్త తమాషాలు యూట్యూబ్ పెడతాడు, మనం ఫాలో కావాలి, తప్పది. అంటే కమ్యూనిటీ అనేది ఒక ట్యాబ్ కూడా వచ్చింది కొత్తగా, మీరు కూడా అందులో పోస్టులు పెట్టచ్చు అన్నట్టు. మన దాంట్లో మీరు కూడా పోస్టులు పెట్టే ఛాన్స్ ఉంది, అది కూడా చేసే ప్రయత్నం చేసుకోరి. అండ్ ఇంకొకటి, అచ్చిపోయి చుట్టాలు ఉంటారు కదా, సీజన్ వచ్చింది అనగానే వచ్చి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు ఉంటారు, గాలంతా కూడా సబ్స్క్రైబ్ చేయరి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. సరేనా? నా పేరు సిరిపురం శ్రీనివాస్, అలా సీన్ 65 షురూ చేద్దాం భయ్. ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్. ఈ పాయింట్లో బీబీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్నది సాధించారు. లాస్ట్ దాకా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిరు, గిలత్తర్ అని రాంగు లీకులు ఇచ్చుకుంటూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిరు. మీరు ఒక క్లారిటీతో ఉన్నా కానీ మమ్మల్ని మాత్రం ఆగమాగం చేసి ఇచ్చిపెట్టారు, ఆడియన్స్ని కూడా ఆగం చేసేటట్టు చేసిరు. ఓవరాల్గా ఇప్పటికీ మనకున్న 10-12 పేర్లలో ఒకరిద్దరు వాళ్ళు ఉంటారా, వాళ్ళ ప్లేస్లో ఇంకెవరైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా సడన్గా ఇంకెవరైనా ప్రత్యక్షం అవుతారా కూడా తెలియకుండా చేసిరు. వావ్, వెరీ నైస్. అండ్ బయట చాలా చక్కర్లు కొడుతున్న పేర్లలో కొన్ని రాంగ్ పేర్లు ఉన్నాయి, కొన్ని రైట్ పేర్లు ఉన్నాయి. ఓకే, అండ్ సరే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్. ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ ఇమాన్యుల్. అందరికీ తెలుసు ఇమాన్యుల్ ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే, ఆయన ఈటీవీ నుంచి మా టీవీకి పోయిండు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఈటీవీ నుంచి మా టీవీకి అక్కడ బాండ్ బ్రేక్ చేసుకొని అక్కడ క్లోజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు అవినాష్ విషయంలో ఏం జరిగింది, ఇప్పుడు ఇమాన్యుల్ విషయంలో అది జరిగింది. కానీ ఈటీవీ ఫ్లేవర్ పోయి మా టీవీ ఫ్లేవర్ రావడానికి మధ్యలో 2 షోలు, కేజీ అని ఏంది మన కుక్కు విత్ జాతిరత్నాలని, ఇలా 2 షోలు వేసి మా టీవీ ఆర్టిస్ట్గా మార్చుకొని వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పంపించుకుంటారు. రైట్, ఇమాన్యుల్ వస్తాడు. ఆ తర్వాత అదే ఫస్ట్ అందరికంటే మొదలు మనం మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం. అప్పటి నుంచి బజ్ నడుస్తూనే ఉంది. ఇమాన్యుల్ కన్ఫామ్. రెండో పర్సన్ బర్నీ గారు. ఈటీవీ అని కాదు, రకరకాల ఛానల్స్లో రకరకాల సీరియల్స్లో యాక్ట్ చేసిన బర్నీ గారు. ఆల్రెడీ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టినా, ఇక్కడ పెట్టదలుచుకోవట్లేదు ఎందుకంటే ఎడిటింగ్ చేసే ఉద్దేశం లేదు, ఓపిక లేదు కూడా. రైట్, బర్నీ గారు సీరియల్ ఆర్టిస్ట్. బర్నీ గారు చీలాస్ ఆఫ్ స్రవంతి ఫేమ్. అండ్ ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో చేసిరు, బాహుబలిలో కూడా చేసిరు, అన్ని చాలా సినిమాలలో ఉంటారు. నాగబాబు సార్కి బాగా క్లోజ్ కూడా. అండ్ మూడో పర్సన్ తనుజ అనే సీరియల్ ఆర్టిస్ట్. ముద్దబందారం ఫేమ్ అంటే నాకు తెలియదు యాక్చువల్, నేను సీరియల్ చూడను. నేను అంటే తనుజ గౌడ సీరియల్స్ అని కొట్టాగానే నాకు అగ్ని పరీక్ష అనేది కనబడ్డది. అగ్ని పరీక్ష అనే సీరియల్లో చేసిందట. ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి ఈ అగ్ని పరీక్షలను ఎదుర్కోవడానికి సెలబ్రిటీ కింద మనకి బిగ్ బాస్లోకి వస్తుంది అని నేను చెప్పిన లాస్ట్ వీడియోలో. అప్పుడు అందరూ ఏమన్నారు, అన్న అగ్ని పరీక్ష ఏందన్న, అగ్ని పరీక్ష ముద్దమందారం సీరియల్ ఫేమ్ అన్న, అసలు మా ఫేవరెట్ యాక్టర్స్ అని చెప్తారు. భయమ్మ, ఈ సీరియల్ ఆర్టిస్ట్లకు ఫ్యాన్స్ గట్టిగా ఉంటారు, మనకేమో తెలియదా. రైట్, తనుజ కన్ఫామ్. ఆ తర్వాత రాము రాథోడ్. రాను బొంబాయికి రాను నేనాగంగాను. ఎస్, బొంబాయికి ఫేమ్ రాము రాథోడ్ లోపలికి రాబోతున్నాడు. బోలే టైంలో, అంటే బోలే అన్న వచ్చిన టైంలో మన నెక్స్ట్ సీజన్లో కూడా ఒక ఫోక్ సింగర్ని పెట్టచ్చు కదా, భలే ఉంటుంది. ఫోక్ సింగర్ని పెడితే ఫ్లేవర్ ఎట్లా వచ్చింది, డిఫరెంట్గా వచ్చింది, ఖతర్నాక్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు పాటలు కట్టగలిగే సత్తా ఉన్నని పెడితే భలే ఉంటుందని అనుకున్నాం కదా. సో ఫోక్ నుంచి అయితే రాము రాథోడ్ని పెట్టారు. మరి రాము రాథోడ్ లిరిక్స్ రాసి అప్పటికప్పుడు పాట కట్టగలిగితే కనుక భలే క్లిక్ అవుతాడు. లేదు అంటే ఓకే, నార్మల్గా అందరు కంటెస్టెంట్ లాగా ఉంటాడు. సో రాము రాథోడ్. ఇక్కడ రాము రాథోడ్ అనే పర్సన్ ఎంతైతే సెలబ్రిటీయో, దివ్య నిఖిత, అనూష రత్నము, వీళ్ళంతా కూడా అంతే సేమ్ రేంజ్ ఆఫ్ సెలబ్రిటీస్ కదా. ఓకే, రైట్. ఇక మనకి ఫోక్ నుంచి నాగదుర్గ పేరు వినిపించింది, కానీ నాగదుర్గ డైరెక్ట్గా స్టోరీ పెట్టేసింది. నేను అసలు బిగ్ బాస్కి ఇంట్రెస్టే కాదు, సో నేను బిగ్ బాస్లో లేను, అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసింది. రైట్, నాగదుర్గ నాట్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ రీతు చౌదరి కన్ఫర్మ్. రీతు చౌదరి స్టార్టింగ్లోనే కన్ఫర్మ్, కానీ తనే ఆగి ఇప్పుడు రావడానికి ఓకే చేసుకుంది. అఫ్కోర్స్ ప్రతి షోలో కేజీలో ఇంకా ఏ షో ఉంటే ఆ షోలో, మా టీవీలో అన్ని షోలలో రీతు చౌదరి ఉంటూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. రీతు చౌదరి కొంత కాంట్రవర్సీ ఉంది ఇదివరకు, ఎప్పటికీ ఏదో ఒక కాంట్రవర్సీలు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు వీళ్ళంతా. సో రీతు చౌదరి కన్ఫర్మ్ కంటెస్టెంట్.
ఆశా షైని గారు కన్ఫర్మ్ కంటెస్టెంట్. అంటే ఫ్లోరా షైని, ఆశా షైని, నువ్వు నాకు నచ్చావు అండ్ ఈ రైట్ నవ్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీస్తాను, అడల్ట్ కంటెంట్ అంతా తీస్తూ ఉంటుంది హిందీలో. సో తను ఆల్రెడీ హోటల్లో ఉంది. నేను ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన, హోటల్లో ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం రెగ్యులర్గా బిగ్ బాస్ కంటెస్టెంట్ అంతా ఉండే హోటల్లో, ఆ బ్యాక్డ్రాప్లో, ఆ 5 స్టార్ హోటల్లో ఆ సూట్ రూమ్లో కనిపించిన పిక్ ఆమె వీడియో తీసి పెట్టింది. బాస్ వైబ్స్ అని పెట్టింది, మనకు అర్థమైపోయింది. సో అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికి సర్కిల్ కొట్టి మరీ పెట్టిన, చూడరు ఒకసారి. ఓకే రైట్. ఆ తర్వాత మన సుమన్, సారీ ఎవరు ఏం పేరు ఉండబ్బా, సంజన, నేను రాసుకోలే చక్క, సంజన గారు, సంజన గల్రాని, ఇంకో పేరు కూడా ఏదో ఉన్నట్టుంది ఆమెకి. ఆమె వచ్చేసి మనకి హిందీలో ఆల్రెడీ ఒక షో చేసింది, అలాగే కన్నడలో కూడా బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసింది. ఆమె ఇప్పుడు రాబోతుంది. బుజ్జిగాడు సెకండ్ హీరోయిన్ సంజన, అట్లనే మనకు పరిచయం. ఆమె ఆల్రెడీ ఇలాంటి షోసు, బిగ్ బాస్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సనే. సో తను ఎంటర్ కాబోతుంది సంజన. అండ్ సుమన్ శెట్టి అన్న కన్ఫర్మ్ కంటెస్టెంట్. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఈజ్ ఫేర్ ఎనఫ్ ఫర్ కామెడీ సెక్టర్, అంటే ఆ కామెడీ జోనర్లో సరిపోతాడు మనోడు. అయితే సుమన్ శెట్టి అన్న ఇప్పుడు కామెడీ అంత చేస్తున్నాడా చేస్తలేడా అంటే ఈ మధ్యకాలంలో మన సినిమాలలో చూడలేదు. అప్పట్లో సుమన్ శెట్టి అన్న వేరు, ఇప్పుడు సుమన్ శెట్టి అన్న వేరు. కొంచెం డిఫరెంట్, కొంచెం పెద్ద అయినా కొంచెం డిఫరెంట్. మనం చూసిన బృందావన్ కాలనీ, మనం చూసిన జేమ్స్ సినిమాలో సుమన్ శెట్టి అన్న కాదు, కొంచెం పెద్ద ఆయన ఇప్పుడు. సో ఆయన మెచ్యూరిటీ, ఆయన డిఫరెంట్గా అయి ఉండొచ్చు కంప్లీట్గా థాట్ ప్రాసెస్. సో ఏ రేంజ్లో ఆడతాడు, ఎట్లా ఆడతాడు ఏందో మనం తెర మీద చూడాల్సిందే. రైట్. అండ్ సృష్టి వచ్చేసి తెలిసిందే, సృష్టి వర్మ, సృష్టి కొరియోగ్రాఫర్. పుష్ప 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 పుష్పరాజ్, అది కూడా కాదబ్బా, చూసేకి గిరవ మాదిరి ఉంటాడే నా సామి. సో ఆ పాట కంపోజ్ చేసిన తనే. అండ్ చాలా కాంట్రవర్షియల్ కంటెస్టెంట్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాంట్రవర్షియల్ కంటెస్టెంట్. రైట్. జానీ మాస్టర్ త్రూ అన్నట్టు అన్నీ చెప్తున్నా కానీ మన అసలు ముచ్చట చెప్తలేను. మన స్వాతి పికిల్స్ కింద శ్రీను 65 స్టోర్ అని కనబడుతుంది కదా, అది మన స్వాతి పికిల్స్ అన్నట్టే. ఒకసారి విజిట్ చేయరి, ఆ వెబ్సైట్కి వెళ్ళుర్రి. మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఒక 1/2 కిలో ఆర్డర్ పెట్టుకోర్రి, నచ్చితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకుందరు. చికెన్ పికిలు, మటన్ పికిలు, గోంగూర చికెను, గోంగూర మటను, రొయ్యలు, గోంగూర రొయ్యలు, ఇట్లా మంచి మంచి టేస్టీ నాన్ వెజ్ పికిల్స్, దాంతోపాటు మంచి టేస్టీ మష్రూమ్ పికిల్, గోంగూర పికిల్, నిమ్మకాయ పచ్చడి, ఇట్లాంటి వెజ్ పికిల్స్, ఇట్లా మంచి మంచి పికిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఫ్లెక్సీడ్స్ పౌడరు, కాకరకాయ కారము, ఇట్లాంటి కార పొడులు ఉన్నాయి. దాంతోపాటు మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. మురుకులు, జంతికలు, మన గారెలు, సకినాలు, ఇట్లా మన తెలంగాణ పిండి వంటలు. దాంతోపాటు స్వీట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ లడ్డు కావచ్చు, బెల్లం అరిసెలు కావచ్చు, బెల్లం సున్నుండలు కావచ్చు, ఇట్లా మంచి మంచి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయరి. ఇంకా గర్జలు అయితే రకరకాల గర్జలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకోసం మా ఇంటి నుండి. స్వాతి పికిల్స్ అంటేనే ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి ఆర్డర్ పెట్టుకోరు. సరే కంటిన్యూ చేద్దాం. అయితే ఆ తర్వాత ఇంకా మనకి వినబడుతున్న పేర్లు, శ్రీతేజ సింగర్ కన్ఫామ్గా ఉండే కంటెస్టెంట్ అని చెప్తున్నాడు 99.99%. కానీ డైరెక్ట్గా వస్తాడా, వైల్డ్ కార్డ్గా వస్తాడా చెప్పలేము. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా వినబడుతున్న పేర్లు రమ్య మోక్ష, రమ్య చిట్టి పికిల్స్. రమ్య మోక్ష ఉంటుంది అన్నారు, కానీ ఇప్పుడు సృష్టి వర్మ తీసుకొచ్చిన తర్వాత రమ్య మోక్ష అంటే మంచి కాంట్రవర్షియల్ కంటెస్టెంట్, కాంట్రవర్సీలో బాగా ఫేమస్ అయిన కంటెస్టెంట్ని తీసుకుంటూ ఉంటారు కదా. అందులో భాగంగా ఇప్పుడు దివ్యల మాధురి గారి పేరు నచ్చింది, రమ్య మోక్ష పేరు నచ్చింది. ఇప్పుడు సృష్టి వర్మ వచ్చింది కాబట్టి వీళ్ళు అవసరం లేదు, తీసుకుంటే వైల్డ్ కార్డ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, బిగ్ బాస్ టీం గట్టిగా ప్రయత్నం చేస్తుంది ముఖేష్ గౌడ గురించి. ఒక సీరియల్ హీరో ఉంటే బాగుంటుంది, మనకు అమర్దీప్ ఉన్నట్టుగా. ప్రతిసారి ఎవరో రవికృష్ణ ఉన్నట్టు, అలీరజా ఉన్నట్టు, అట్లా సీరియల్కి సంబంధించిన హీరోలను తీసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాబట్టి, సో ముఖేష్ గౌడని విపరీతంగా ట్రై చేస్తున్నారు, శివ్ని ట్రై చేస్తున్నారు. శివ్ పేమెంట్ దగ్గర ఆగిపోయింది అనేది ఇన్ఫర్మేషన్. అండ్ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, కామన్ మ్యాన్స్, ఆ పంచాయతీ అంతా ఎందుకు ఇదివరకు ఫేస్ చేసినా కదా అన్న పాయింట్ ఒకటి ఉంటుంది. ఇక ముఖేష్ గౌడ అయితే నెగిటివిటీకి భయపడి ఎందుకు వచ్చిన బాధ, ఆయనకు విపరీతమైన పాజిటివిటీ ఉంది. నాకు తెలియదు, నేను మామూలుగా ఒకసారి ఎప్పుడో ఒక సీజన్లో 3 seasons బ్యాక్ అనుకుంటా, 2 seasons or 3 seasons బ్యాక్ ఒకసారి రివ్యూలో కామన్గా నార్మల్గా గొప్పడంత మనసని అనుకుంటే ఏదో కామెడీ చేయగానే మా ముఖేష్ గౌడ సార్ని కామెడీ చేస్తారా మీరు అని చెప్పి ఊరేమో కింద మెసేజ్, ఏం సారా ఆయన ఏంది టీచరా కంపోజిషన్ నాకు ఏందని తర్వాత అర్థమైంది. తర్వాత మా సిస్టర్ వాళ్ళని అడిగితే, మా చెల్లెళ్ళు, మా చిన్నమ్మ కూతురు
ముఖేష్ గౌడ ఫ్యాన్ అంట. ఏంది ముఖేష్ గౌడ ఫ్యానా? సీరియల్ హీరోలు కూడా ఫ్యాన్స్ ఉంటారంటే ఏం మాట్లాడుతున్నావు అన్నా అని చెప్పి ఓడి అమ్మో అమ్మో ఓకే ఓకే ఓహో ముఖేష్ గౌడ అనే పర్సన్కి ఇంత రేంజ్ ఉందా, ఇంత క్రేజ్ ఉందా ఆడోళ్ళలో అంటే అసలు ఆ గల్లీలో లేడీస్ అంతా ముఖేష్ గౌడ ముఖేష్ సార్ ఫ్యాన్ ముఖేష్ సి ఓకే. సో ఆ సీరియల్కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి ఘోరంగా ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఓకే తోపా. సో ముఖేష్ గౌడ ఆయన లైఫ్ స్టోరీ కూడా వాళ్ళకి బాగా ఇష్టం అన్నట్టు. ఆయనకి లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి వాళ్ళ ఫాదర్ విషయంలో, అంటే వాళ్ళ ఫాదర్ చనిపోవడం అట్లాంటివి ఉంటాయి ఇన్సిడెంట్స్. సో ఆ ఇన్సిడెంట్స్ విషయంలో కూడా తను చాలా అంటే చాలా దగ్గరైంది అనమాట ఆయన ఇష్టపడే ఆడియన్స్కి. సో ముఖేష్ గౌడని విపరీతంగా తీసుకురావడానికి చాలా విపరీతంగా ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకు వచ్చిన నెగిటివిటీ, మన చాలా పాజిటివ్ పర్సన్ కదా, నన్ను చాలామంది పాజిటివ్ యాంగిల్లో చూస్తారు. అనవసరంగా ఇప్పుడు బిగ్ బాస్ పోతే నెగిటివిటీ ఏమైనా అంటుకుంటే పెద్ద ప్రాబ్లం అని ఆయన ఆలోచించి ఆచితూచి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. సో ఇది ముఖేష్ గౌడని బిగ్ బాస్ టీం ఎట్లయినా తీసుకురావడానికి మాత్రం మేమున్నాం, మేము చూసుకుంటాం, మీకేం నెగిటివిటీ రాదు, మేము ఉంటాం ముందు వెనక కుడిపక్క ఎడపక్క మీద కింద అన్ని విధాలుగా మేము రక్షణ కవచం లాగా ఉంటాం అని చెప్పి ఎంత చెప్పినా కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అరే ఆయన ఆగుతున్నది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ శివ్ది చెప్పేసిన ఆల్రెడీ. ఇక డెబ్జా అని పేరు కూడా వినబడ్డది కదా, మరి ఆమె అయితే మా టీవీతో బాగానే అసోసియేట్ అయ్యి ఉంది. ఆమెకి ఇప్పుడు సీరియల్ నడుస్తుందో నడవదో తెలియదు, కానీ ఆమెను కూడా వైల్డ్ కార్డ్గా కానీ ఎలాగైనా తీసుకొచ్చే పరిస్థితి. అంటే వైల్డ్ కార్డ్గా సూట్ కాకపోవచ్చు డెబ్జాని, స్టార్టింగ్ నుంచి ఉంటేనే బెటర్. ఎందుకంటే ఆమె పూర్తి స్థాయిలో తెలుగు రాదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఉంటే అదొక రకమైన ఫన్నీ యాంగిల్లో ముందుకు పోతూ ఉంటుంది. మధ్యలో ఎంటర్ అయితే కనుక చాలేరా బాబు, ఇప్పటికే ఆశా శైని ఇంకా అంకిత అంటున్నారు, అంకిత గారు వీళ్ళందరినీ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఈ తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఎందుకు అనే పాయింట్ కూడా వస్తుంది. సో మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది అబ్బా. ఇప్పుడు ఇమాన్యుల్ తెలుగు, బర్నీ తెలుగు, అండ్ రాము రాథోడ్ తెలుగు, రీతు చౌదరి తెలుగు, సుమన్ చెట్టన్న తెలుగు, సృష్టికి ఫుల్ తెలుగు వచ్చు. సో ఇట్లా తెలుగు వాళ్ళు ఎక్కువ, శ్రీతేజ వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. కొంతమంది మాత్రమే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఉండబోతున్నారు, ఒకరిద్దరే ఉంటారు. ఈసారి బాగుండరు, కనీసం ఒక 4 కంటే ఎక్కువ అయితే ఉండరు అబ్బా. మొత్తం 20 మెంబర్స్ వస్తే కనుక, అంటే ఫస్ట్ 10 మెంబర్స్ సెలబ్రిటీస్, ఆ తర్వాత అంటే ఒక 5 మెంబర్స్ కామన్ మ్యాన్, 6 మెంబర్స్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్, ఆ తర్వాత ఒక 4-5 వైల్డ్ కార్డ్గా వచ్చినా కానీ అందులో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మొత్తం కలిపి 4 దాకా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది, రైట్? ఓకే. అండ్ ఇది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్టు. ఇక మనకి అంటే ఇందులో మనకి స్టార్టింగే 10 మందిని సెలబ్రిటీస్ని లోపలికి పంపిస్తారు, అండ్ 6 మెంబర్స్ కామన్ మ్యాన్స్. అందులో అగ్ని పరీక్ష త్రూ అంటే మ్యాక్సిమం అగ్ని పరీక్ష త్రూ ఉంటారు. లేదు అగ్ని పరీక్ష కాకుండా డైరెక్ట్ బయట నుంచి కూడా కామన్ మ్యాన్కి, ఇప్పుడు రమ్య మోక్ష లాంటి వాళ్ళనో, ఇప్పుడు శ్రీతేజనో మళ్ళీ ఎంట్రీ ఇస్తే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇట్లా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు వైల్డ్ కార్డ్గా. కానీ స్టార్టింగ్ అయితే శ్రీజ, దమ్ము కన్ఫామ్. అయితే 2 రకాలు, ముగ్గురిని జడ్జెస్ త్రూ, ముగ్గురిని ఆడియన్స్ త్రూ తీసుకునే ఛాన్స్ ఉంది. సో జడ్జెస్ త్రూ తీసుకున్న, ఆడియన్స్ త్రూ తీసుకున్న రావాల్సిన వాళ్ళు అయితే వీళ్ళే. ఆడియన్స్ త్రూ అయితే ఖచ్చితంగా శ్రీజ వచ్చేస్తుంది, నాగా వచ్చేస్తాడు, హరీష్ వచ్చేస్తాడు. సో జడ్జెస్ త్రూ అయితే కనుక ఇంకా మనకి ప్రియా, మనీషు, దివ్య, షాకిబ్. షాకిబ్ ఎందుకు అని అంటే వాళ్ళ ప్రిఫరెన్స్లో ఉంటారు, అందుకే మనకు అంతగానో రుద్దడానికి ట్రై చేశారు. మనీష్ని కానీ షాకిబ్ని కానీ రుద్దడానికి ట్రై చేశారు. దానికి అన్నిటికీ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ అన్నీ మనం చెప్పడానికి కూడా కాదు, మనం చాలా సీజన్స్లో చెప్పేసినాం. ఆ చెప్పడం వల్ల ఇట్లాంటివి అని చెప్పొద్దు అని చెప్పి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో కాబట్టి నేను చెప్పలేను, కొన్నింటికి కొన్ని ఉంటాయి. అది బిగ్ బాస్ అనేది ఒక మినీ సొసైటీ. అందులో అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని రకాల ఫీల్డ్స్ వాళ్ళు కావాలి. ఒక ఫీల్డ్లోనికి మంచిగా క్లోజ్నెస్ ఉంటుంది, ముచ్చట పెట్టుకోవడానికి ఉంటుంది. ఒక ఫీల్డ్లోనికి ఇంకో ఫీల్డ్లోనికి చక్కగా పడదు. కాబట్టి అక్కడ డిస్కషన్ అనేది, డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాడి థాట్ ప్రాసెస్, వాడి మైండ్ అంతా అలగ్సే ఉంటుంది, వీడి థాట్ ప్రాసెస్, వీని మైండ్, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్, ఈ అమ్మాయి థాట్ ప్రాసెస్ వేరు ఉంటాయి. అప్పుడే పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక మినీ సొసైటీని స్టార్ట్ చేస్తారు. ఒక గల్లీ ఉంది, ఒక బస్తీ ఉంది, ఒక ఏరియా ఉంది, ఒక కాలనీ ఉంది. అందులో అన్ని రకాల పీపుల్ ఉంటారు. సో మినీ సొసైటీస్ తయారు కావాలి. కాబట్టి రకరకాల, ఒకడు బాగా తెలివికల్లోడు ఉంటాడు, ఒకడు బిత్తిరోడు ఉంటాడు, ఒకడు బాగా ఓవర్ స్మార్ట్ ఉంటాడు, ఒకడు చాలా ప్లాన్డ్గా ఉంటాడు, ఒకడు కన్స్ట్రక్టివ్గా ఉంటాడు, ఒకడు ఒకడు సెల్ఫ్ డబ్బాగా బ్యాచ్ ఉంటుంది. అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ వేస్తే అక్కడ నుంచి మనం ఆనిముత్యం ఎవరు, జాతిరత్నం ఎవరో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఉండే ఛాన్స్ ఉన్నది. సో కొన్ని కన్సిడరేషన్ తోటి కొంతమంది ఉండే ఛాన్స్ ఉంది, రైట్? ఓటింగ్స్ తోటే పక్కా తీసుకుంటారంటే ఓటింగ్ కూడా మెయిన్ రీజన్ అవుతుంది, జనాల్లో ఎంత పబ్లిసిటీ ఉందనేది. కానీ ఫేక్ ఓట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా నమ్మలేక వాళ్ళు షోకి ఎవరు యూజ్ అవుతారు, ఏ అమ్మాయి యూజ్ అవుతుంది, ఏ అబ్బాయి యూజ్ అవుతారు, దాన్ని బట్టి తీసుకుంటారు. ఓకేనా, రైట్? మనకైతే
టాప్ ఈ అగ్ని పరీక్ష టాప్ కంటెస్టెంట్లు అయితే శ్రీజ, నాగా, హరీష్, అదే మాస్క్ మ్యాన్ హరీషు, ప్రియా, అంతే వీళ్ళే. ఇంకెవరున్నారబ్బా అంతే, ఒకరిద్దరు ఉంటారు అంతే, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో నుంచి మన కంటెస్టెంట్ ఉండబోతున్నారు. ఇంకా హౌస్ డిజైన్ ఎట్లుందో మనం ఒకసారి మాట్లాడేసుకుందాం. హౌస్ డిజైన్ యాజ్ యూజువల్గా మనం మాట్లాడుకున్నట్టుగా 2 హౌసెస్ ఉంటాయి. డబుల్ హౌసెస్ అని చెప్పినప్పుడు 2 హౌసెస్ పెట్టకుండా ఏదో తిక్క తిక్క చేయరు. డబుల్ హౌసే చేస్తారు. ఒకటి కంటైనర్ హౌస్ ఉంటుంది, ఒకటి నార్మల్ హౌస్ ఉంటుంది. కంటైనర్ హౌస్లో 6 బెడ్లు ఉంటాయి. 6 బెడ్లలో మనకి మనకి 6 బెడ్లలో వచ్చేసి వీళ్ళు ఉంటారు, కామన్ మ్యాన్స్ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత 6 బెడ్లలో కామన్ మ్యాన్స్ నుంచి సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్స్ షెఫ్లు అవ్వడం, షిఫ్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటిది మనం ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో చూసినాం, తమిళ్ బిగ్ బాస్లో చూసినాం. చిన్న హౌస్, పెద్ద హౌస్, అదే పెరి చెరి అని ఉంటుంది ఏదో నాకు తమిళ చక్కర రాదు. వేట ఏదో వీడు అంటే ఇల్లు, పెరివీడు సిరివీడు ఏదో ఉంటుంది. ఆ టైప్లో పెట్టారు, పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని పెట్టి చేసారు. సో లైక్ దట్ ఇక్కడ కూడా మనకి ఇట్లా పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అనేది ఉంటుంది. కంటైనర్ హౌస్ దీని నుంచి మెయిన్ హౌస్లో కూడా ఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా. అట్లా రకరకాలుగా ప్లాన్ చేస్తారు. మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. అండ్ జైలు కూడా ఉండబోతుంది, పూల్ సైడ్ జైలు ఉండబోతుంది, కంటైనర్ హౌస్ ఉండబోతుంది, ఇటు మెయిన్ హౌస్ ఉండబోతుంది. సో ఈ హౌస్ అంతా కూడా గోల్డెన్ కలర్, ఎల్లోయిష్ గోల్డెన్ అండ్ బ్రౌన్ ఈ ప్యాటర్న్ అంటే ఎల్లో గోల్డ్ బ్రౌన్ ఈ ప్యాటర్న్ తీసుకుంటే ఆ కలర్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి కదా. విజయపల్లి నూనె డబ్బాలు ఉండే డబ్బా మీద ఉండే కలర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ పక్కన ఉంటుంది అనమాట, మనం వాడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పి ఐడియా వచ్చింది సడన్గా. సో ఆ నూనె డబ్బా మీద ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకు కనబడబోతున్నాయి. ఆ షేడ్లో ఉంటుంది అనమాట, ఎల్లో టు బ్రౌన్ షేడ్లో కలర్స్ అన్నీ ఉండబోతున్నాయి. బాగుంటుంది. ఆ ప్యాటర్న్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది, ఆటోమేటిక్గా రిచ్నెస్ వస్తుంది, ఎల్లో ఇష్యూ గోల్డ్ ఇష్యూ అంత రిచ్నెస్ వస్తుంది. అండ్ ఈ హౌస్ని టూర్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ సెలబ్రిటీస్ పోయి హౌస్ టూర్ చేయబోతున్నారు, హోమ్ టూర్ చేయబోతున్నారు. పోయిన సీజన్ కూడా హోమ్ టూర్ చేసిరు, కానీ అది మనకు టెలికాస్ట్లో వేయలే, వాళ్ళకి టైం సరిపోక వేయలేదు కావచ్చు. లాస్ట్ టైం ఏంటంటే గీతూ రాయల్ అండ్ ఆర్జే చైతు వీళ్ళిద్దరు పోయి హోమ్ టూర్ చేసిరు కానీ అది టెలికాస్ట్ చేయలే. ఆ తర్వాత యూట్యూబ్లో పెట్టినట్టున్నారు, కానీ అంత పెద్దగా అంటే తర్వాత చూస్తే ఏం మజా వస్తుంది. ఆల్రెడీ హౌస్ని చూసిన తర్వాత వీళ్ళు హోమ్ టూర్ చేయడం చూస్తే మనకు అంత మజా రాదు. సో ముందే రిలీజ్ అయితే గమ్మతుంటుంది. మేబీ ఆ ప్రోమో వచ్చే ఛాన్స్ ఉంది రేపు. హోమ్ టూర్ వచ్చేసి ఈసారి పల్లవి ప్రశాంత్ అండ్ ఫైమా చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్. లేదు ఇంకెవరైనా సెలబ్రిటీ, ఇప్పుడు మన ఆదిరెడ్డి పోయి చేసినా కానీ ఆశ్చర్యపోకలేదు. ఏదైనా కొంచెం కామన్ మ్యాన్ కేటగిరీకి దగ్గరగా ఉండే పర్సన్స్ తోటి చేయబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. సో మేబీ వీళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు, మన ఆదిరెడ్డి ఉండొచ్చు, పల్లవి ప్రశాంత్ ఉండొచ్చు, ప్రియాంక సింగ్ ఉండొచ్చు, మన ఫైమా కూడా ఉండొచ్చు. ఫైమా కూడా కామన్ మ్యాన్ నుంచి పోయి కొంచెం సెలబ్రిటీ అయ్యి ఆ తర్వాత అక్కడికి పోయిన కంటెస్టెంట్ కదా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు కమెడియన్స్ని తీసుకుంటారంటే కొంత ఎంటర్టైనింగ్గా చూపిస్తారు హౌస్ చూపించేటప్పుడు కూడా అని చెప్పి ఇట్లా ఫైమా లాంటి వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు. సో ఈ టూర్ ఉండబోతుంది. అండ్ మనకి ఈ టూర్ ఒకటి చూపిస్తారు. అండ్ మనకి బయట ఇంకొక బజ్ వస్తుంది ఏంటంటే ఫైమాని పల్లవి ప్రశాంత్ని ఒక వారం రోజులు అక్కడ ఉంచబోతున్నారని. నాకు తెలిసైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే చెప్పలేం, నాకైతే తెలియదు. నాకైతే హోమ్ టూర్కి పోయారని తెలుసు, హోమ్ టూర్ చేస్తారని తెలుసు. అండ్ ఇంకోటి బిగ్ బాస్ బజ్ నెవర్ బిఫోర్, ఎప్పుడు కూడా ఇలాంటి బజ్ని మనం చూడలేదు, కొత్తగా చూడబోతున్నాం. అదే డ్యూయల్ బజ్. డ్యూయల్ బజ్ హోస్ట్లు ఉండబోతున్నారు. 2 హోస్ట్లతోటి బజ్ నడవబోతుంది. అది అనదర్ దాన్ శివాజీ ద బాస్ కంపల్సరీగా మనకి ఈసారి బజ్ హోస్ట్గా ఉండబోతున్నాడు. హయ్యెస్ట్ పే ఎవర్ ఫర్ బజ్ హోస్ట్, ఆ పేతో ఆయన బజ్ హోస్టింగ్ చేయబోతున్నాడు. ఆయన చాలా సినిమాలలో బిజీగా ఉన్నా కానీ బజ్ హోస్టింగ్కి ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేసిండు, మంచి పేమెంట్ కూడా చేస్తుండు, గట్టిగానే ఉంటుంది. ఈసారి బజ్లో చాణక్యుడు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అది సామాన్యుడైనా అసామాన్యుడైనా ఎవరైనా చెప్పాల్సిందే అది. అండ్ శివాజీ అన్నకి తోడుగా అనలిస్టు, గేమ్ని బగ్గా అంచనా వేసేటోడు, అంచనా వేసి ముందేం జరుగుతుందో చెప్పగలిగేంత తోపు తురుము. గేమ్లో నిజంగా చెప్పాలంటే ఒక చాణక్యుడు మెచ్చిన చాణక్యుడు అంటే మన శివాజీ అన్నని బిగ్ బాస్కి చాణక్యుడు అని చెప్తాం కదా, ఆ చాణక్యుడే నువ్వు చాలా తెలివికల్లోడురా, నీకు మైండ్ గేమ్ రా, నువ్వు తోపురా, నువ్వు తురుమురా, అసలు నీ బ్రెయిన్ మామూలుగా పనిచేయదురా, ఎక్సలెంట్ బ్రెయిన్ రా నీది, మస్తు అనాలిసిస్ చేస్తారా, నీ అనాలిసిస్ గ్రేట్ ఉంటుందిరా, నువ్వురా చాణక్యుడు అని మెచ్చుకునే పర్సన్ టేస్టీ తేజ. 2 సీజన్లు పోయిండు, 2 సీజన్లో మనకు బోర్ కొట్టియలే. ఫస్ట్ సీజన్లో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు తన స్టైల్లో. అంటే
అటు ఎవరు అంటే అటు చిక్కడు దొరకడు అనే స్టైల్‌లో మనకి ఎటువైపు గూడా మనకి నెగటివిటీ సైడ్ ఉంటూనే నెగెటివ్‌గా కనిపించకుండా, పాజిటివిటీ సైడ్ ఉంటూ పాజిటివ్‌గా కనిపించకుండా మధ్యలో ఉంటూ నారదుడిలాగా అటు ఇటు చక్రాలు కొడుతూ మొత్తం ఆటని అర్థం చేసుకొని ముందుకు పోయిన వ్యక్తి టేస్టీ తేజ. సీజన్ 7లో కావచ్చు, సీజన్ 8లో అయితే ఈ ఆటలో అనాలిసిస్‌లో ఒక్కటే కాకుండా కంప్లీట్‌గా ఆటని ఆడగలుగుతాను, నేను ఆడి చూపించగలుగుతానని ప్రతి ఒక్క గేమ్‌ని, ఫిజికల్ టాస్క్‌ని అన్ని రకాలుగా 100 కాదు 200, 300% ఇచ్చి వావ్ అనిపించుకున్న టేస్టీ తేజ. ఏమని అనుకోరు భయ్, పోయిన సీజన్‌లో కొంతమంది ఇప్పుడు ఆర్ట్ బ్యాచ్, రైట్ బ్యాచ్‌గా పిలుచుకున్న వాళ్ళు ఉంటారు. ఆర్ట్ బ్యాచ్ అంటే అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. అదే ర్యాట్ బ్యాచ్‌గా వాళ్ళని మార్చుకొని పిలుచుకున్న వాళ్ళు నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ సీజన్‌లో వీళ్ళు లేకపోతే ఆ సీజన్ చూడలేం, బోర్ కొట్టి చచ్చిపోయేటోళ్ళం. వీళ్ళు వచ్చిన తర్వాత అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వచ్చిన తర్వాతనే దానికి ఒక జీవం, దానికి ఒక ఊపు, దానికి ఒక ఎనర్జీ అనేది వచ్చింది. సో అది తెప్పించిన వాళ్ళల్లో అండ్ అద్భుతంగా ఆడిన పర్సన్స్లో టేస్టీ తేజ ఒకడు. అండ్ గేమ్ని బాగా అనాలిసిస్ చేస్తాడు కాబట్టి సీజన్ 8ని రిప్రజెంట్ చేస్తూ టేస్టీ తేజ, సీజన్ 7ని రిప్రజెంట్ చేస్తూ శివాజీ అన్న ఇద్దరు కలిసి బజ్ హోస్ట్గా చేయబోతున్నారు. సో అది ద మ్యాటర్. సో బజ్ హోస్ట్లు ఇద్దరు. నాకు తెలిసి అయితే ఖతర్నాక్ ఉంటుంది అబ్బా బజ్. అంటే ఈ సీజన్ మంచిగా ఉంటే బజ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత బజ్ చూడాలి అన్న ఒక థాట్ అయితే స్టార్ట్ అయింది. అంటే కొన్ని పోయిన సీజన్లలో ఇక బజ్ ఎవరు చూస్తారా భయ్, బజ్కి వ్యూస్ కూడా, బజ్కి యూట్యూబ్లో ఎవరైనా పట్టించుకుంటాడా ఈ టైప్లో ఉండే. అసలు యూట్యూబ్లో వ్యూస్ కూడా పడిపోయినాయి మొత్తంగా, అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే బజ్. అసలుంటిది ఇప్పుడు మళ్ళీ బజ్ మీద కొంచెం మనకి బజ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ అన్న, టేస్టీ తేజ ఇద్దరు కూడా మైండ్ గేమర్స్. అండ్ శివాజీ అన్న ఆ పెద్ద తలకాయ కనబడతా అంటే మనకు కొంచెం పెద్దరికం కనబడుతుంది, కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ టేస్టీ తేజ ఫన్ ప్లస్ అనలిటిక్గా బాగా అనాలిసిస్ చేసి క్వశ్చన్ చేయగలుగుతాడు. సో ఇవి రెండు ఉన్నాయి. సో ఈ ఇద్దరు ఉన్నారు, చూద్దాం ఎట్లా ఉండబోతుందో. బాగుంటుందని నేను అనుకుంటున్నా. సీజన్ బాగుంటే ఇంకా బాగుంటుంది. సీజన్ బాగాలేకపోతే వీళ్ళు ఎంత బాగా చేసినా కానీ అక్కడనే మసాలా లేదురా నాయన అంటే కూరే లేదు, మసాలా నూరుకొని ఏం చేస్తావు అన్నట్టుగా ఉంటుంది ముచ్చట. సో ఇంకేమున్నాయి అప్డేట్స్ అని చూస్తాను, ఒక నిమిషం. 4th, 5th, 6th షూట్ నడుస్తుంది. అంటే ఈరోజు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్లు, డ్యాన్స్ షూట్లు నడుస్తున్నాయి. రేపు షూట్ నడుస్తుంది, ఎల్లుండి షూట్ కంప్లీట్గా నడుస్తుంది. రేపు ఎల్లుండి నాగార్జున గారితో షూట్ ఉంటుంది. అఫ్కోర్స్ డ్యాన్స్ ప్రాక్టీస్లు చేసిన వాళ్ళు ఇవాళ డ్యాన్స్ షూట్ అవుతాయి కదా, రేపు కూడా కొన్ని డ్యాన్స్లు అవుతాయి అన్నట్టు, పర్ఫార్మెన్స్లు షూటు. నాగార్జున గారి ఇంట్రోలు, నాగార్జున గారి హోమ్ టూర్లు, నాగార్జున గారి మధ్యలో బ్రేక్లని అవన్నీ ఇవన్నీ చెప్పేటుంటాయి కదా, అవన్నీ కూడా రేపు షూట్ చేసేసుకుంటారు. ఎల్లుండి ఆ కంటెస్టెంట్లతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళని లోపలికి పంపించేది ఉంటుంది కదా, ఒక్కొక్క కంటెస్టెంట్కి కొద్దిసేపు మాట్లాడి లోపలికి పంపించేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మనకి ఆదివారం నాడు రాత్రి 7 నుంచి మన గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. 7 నుంచి అది 10 దాకా జరుగుతుంది అనుకుంటే, 8, 9, 10 10 దాకా జరిగితే ఆ తర్వాత మనకి లైవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కంటిన్యూ 24/7 లైవ్ ఇన్ జియో హాట్స్టార్. సబ్స్క్రిప్షన్ ఉంటే యాడ్స్ రావు, సబ్స్క్రిప్షన్ లేకపోతే యాడ్స్ వస్తాయి. జియో హాట్స్టార్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దాంతోపాటు లైవ్తో పాటు మనకి ఎపిసోడ్ యాజ్ యూజువల్గా ప్రతిరోజు 9:30కి టీవీలో ఎపిసోడ్ వస్తుంది. 9 o'clockకి సాటర్డే సండే ఎపిసోడ్ వస్తుంది. దట్స్ అ మ్యాటర్. మనకి హాట్స్టార్లో కూడా ఎపిసోడ్ అదే టైంకి వస్తుంది అనుకోరు, 9:30కి ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో ఇంకేంది, ఇంకోటి చెప్పాలి. ఏవీలు ఎవరి అండ్ డ్యాన్స్లు ఎవరి. ఇమాన్యుయల్ ఇది ఏవి అండ్ చిన్న డ్యాన్స్ తోటి వస్తాడు. బర్నీ గారిది ఏవి అండ్ డ్యాన్స్, అంటే డ్యాన్స్ ఉండకపోవచ్చు, పాటతో ఎంట్రీ ఇస్తారు అంతే. తనుజ డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తుంది. రాము రాథోడ్ తన పాటతోటే రాను బొంబాయికి రానుతో రాబోతున్నాడు. అండ్ రీతు చౌదరి డ్యాన్స్తో ఎంట్రీ. ఆశశేని గారు డ్యాన్స్తో ఎంట్రీ. సంజన గర్లాని ఏవీతో ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ సుమన్ శెట్టి అన్న ఏవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. సృష్టి వర్మ యాజ్ యూజువల్గా మంచి పాటతో వస్తుంది. అండ్ తను కంపోజ్ చేసిన పాటతో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ వస్తే మరి అంకిత గారు ఉంటారో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇంకెవరు వచ్చినా కానీ డ్యాన్స్ చేయగలుగుతారు, చేస్తే లుక్ ఉంటుంది అంటే కనుక వాళ్ళు డ్యాన్స్తో వస్తారు, లేదంటే ఏవీతో వచ్చేస్తారు. ఇక మన కామన్ మ్యాన్ కంటెస్టెంట్లలో దేంతో పడితే దాంతో వచ్చేస్తారు. వాళ్ళకి సపరేట్ సెగ్మెంటే ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళని సపరేట్గా తీసుకొస్తారు, సపరేట్గా కూర్చోబెట్టి సపరేట్గా మాట్లాడతారు, వాళ్ళని సపరేట్గా పంపిస్తూ ఉంటారు. అది వేరే రకంగా ఉంటుంది మొత్తం. సో ఇది మ్యాటర్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినా అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఓకే గుడ్, బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయరి, నచ్చకపోయినా లైక్ చేయరి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసిపోయేటోడు, సబ్స్క్రైజర్ అంటే అవర్ ఫ్యామిలీ మెంబర్. సబ్స్క్రైజర్ ప్లీజ్ సబ్స్క్రైజ్ అవర్ ఛానల్. మన ఛానల్ని కూడా రైజ్ చేయడానికి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? ఉంటాం మరి. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.